ఇది హర్యానా మేడ్, నాకులాగా ఇంచుమించు ప్యారలైజేషన్ వీల్ చైర్ పేషెంటే ఆయన కూడా. ఆయన ఏంటంటే ఎవరైనా సరే లేచి నడవాలనే కాన్సెప్ట్తోనే చేశారనమాట. అయితే ఇది ముందుకి బ్రేకు, వెనకాల రైజింగ్. సేమ్ ఏ కార్ కన్నా చేసుకోవచ్చు. ఇదే ఆటో గేర్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ 2025. సో 2025 వెర్షన్ జనవరిలో తీసుకున్నాను, 26న రిపబ్లిక్ డే తీసుకున్నాను. రిపబ్లిక్ డే రోజునే తీసుకున్నాను. రిపబ్లిక్ డే తీసుకున్నంటే నాకు గుర్తు అనమాట. నేను ఆ రోజు ఎన్ని తీసుకున్నానంటే టాటా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు నన్ను. చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే హర్యానా ఏంటంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను కూడా కార్ డ్రైవ్ చేయాలంటే ఎలాగా. అప్పుడు నేను అలా చూడండి ఏదో చూడండి చేయండి అంటే అలా చూసాను. కారు రివ్యూస్ చూసిన తర్వాతే నేను అంతా రివ్యూస్, టాటా పంచ్ లగేజ్కి కూడా బాగుంటుంది, హైట్కి అంతా అడ్జస్ట్ చేసుకోవడానికి, మిర్రర్ అన్నీ కావాలంటే ఎండకైనా వానకైనా కూడా బాగుంటుందని చెప్పి మెయిన్ మైలేజ్ లాంగ్లో 22 ఇంచుమించు బాగా వస్తుంది. నాకైతే కార్ అయితే బాగా వస్తుంది. అంటే నడపడం, డ్రైవింగ్ అయితే మెయిన్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కారు కూడా హైట్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఆల్టర్నేషన్ చేసుకుని జెంట్స్, లేడీస్ ఎవరైనా ఈ రోజుల్లో వెహికల్స్ తీసుకున్నారంటే కంఫర్ట్ కావాలి, కంఫర్ట్నెస్, మైలేజ్ రావాలి, మనీ ఎర్న్ చేసి ఉండాలి. సో ఎందుకంటే ఒక కాస్ట్ నేను తీసుకున్నప్పుడు 10 lakhs ఎగ్జామ్షన్ కూడా వస్తుంది. అంటే డిజబిలిటీకి నాకు 100% ఉంది. సో డిజబిలిటీ ఏదైనా దానికి ఎగ్జామ్షన్ వస్తుంది, దానికి జిఎస్టీ తగ్గుద్ది త్రూ ఆన్లైన్. సో వెహికల్ని బట్టి ఇప్పుడు మారుతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి. ఎగ్జామ్షన్ వాళ్ళు పెట్టగానే దాని మీదే ఉంటుంది. ఎగ్జామ్షన్ వస్తే ఈజీ డ్రైవ్ అనమాట. ఇది ఇప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా లెగ్స్తో నడపాలనే అవసరం లేదు. టోల్ గేట్ కూడా ఫ్రీ ఉంటుందండి, ఎగ్జాంపుల్ వస్తుంది డిజబిలిటీ పర్సన్స్కి అయితే. అది మస్ట్ ఏదోటి సమ్ డిజబిలిటీ మీద త్రూ ఆన్లైనే చేయాలి తప్ప ఆఫ్లైన్ అయితే ఉండదు. వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఆధార్ కార్డు ఏదైనా సరే త్రూ ఆన్లైన్ చేయాలి. డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, జిఎస్టీ ఇవన్నీ కూడా చూపించుకుంటేనే నేషనల్ వైజ్ ఇంచుమించు అన్నీ అయితేనే కూడా నాకు రాలేదు. ఇది టోల్ గేట్ అన్న. ఇది పైది ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చిన తర్వాత నేను కార్ డ్రైవింగ్ తర్వాత నేర్చుకోవాలి ఏదోటి అని చెప్పి నేర్చుకున్నాను. అది హ్యాండ్ సంబంధించింది. ఇక్కడ చూపించింది హ్యాండ్ది బ్రేక్ అనమాట. ఇది ఎదర్ బ్రేక్, వెనకాల రైజింగ్. అయితే ఇది చాలా టాటా పంచ్ అనేది నాకు ఒక్కరికే కాదు, అందరికీ మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే లగేజ్కి బాగా ఉపయోగపడుతుంది. హెవీ వెహికల్ ఇప్పుడు సేఫ్టీ మెయిన్ కదండి, సేఫ్టీ అనేది మెయిన్ ఇప్పుడు. సో ఎవరో తప్పుకోవడం అనేది కూడా ఈజీగా ఉంటుంది. నేను వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరో కార్లు కూడా ఉంటాయి, ఇంకా తప్పుకోకపోతే గుద్దుకుంటే వెళ్ళిపోవాలి. ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఫాస్ట్గా రికవర్ అయింది సంతోష్ గారి వల్ల. ఎందుకంటే బాత్రూమ్, నెక్స్ట్ టాయిలెట్, మోషన్ ఇంచుమించు చాలా బాగా రికవర్ అయ్యాయి అన్నమాట. మీరు రికవర్ అయిన తర్వాత మీ వర్క్ మీరు చేసుకోగలుగుతున్నారా? మీరు ఏం చేస్తుంటారు సార్? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా చేయాలనుకుంటున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజెంట్ ఏం చేయట్లేదు, చేద్దాం అనుకుంటున్నాను. మీకు ప్రైజ్ అవన్నీ సార్ వాళ్ళు అంతా అకామిడేషన్ అదంతా ఎలా చూసుకున్నారా? అకామిడేషన్ కేరింగ్ చాలా బాగా చూసుకున్నారండి. మార్నింగ్ ఈవినింగ్ బాగా చూసుకున్నారు. రోజుకి ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు హాస్పిటల్కి? రోజుకి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేవాడిని హాస్పిటల్కి. సంతోష్ బాలాజీ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ ఆయన మోటివేషన్ కానీ మీకు ఎంతవరకు యూజ్ అయింది? చాలా యూస్ఫుల్ అయిందండి అది. చాలా అయితే యూస్ఫుల్ ఉంది. నెక్స్ట్ కారు రివ్యూ చేసిన మేడం కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది. చెప్పాలంటే ఓవరాల్గా ట్రీట్మెంట్ వల్ల నేను ఇంతవరకు రావడం జరిగింది.
హాస్పిటలైజేషన్ అయ్యాక బయటికి రావడం అంటే నేనే అంటే మా ఇంట్లో చాలా జరిగినాయి. నేను ఇలా రివ్యూ చేసిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ అండ్ అనదర్ హాస్పిటల్ కూడా బాగా సపోర్ట్ చేసింది. హాస్పిటల్స్ అన్ని కూడా సపోర్ట్ చేశారు. అందరూ బాగా చూస్తున్నారు కాబట్టి కదా వచ్చింది. అందరూ బాగా చూసుకున్నారు మొత్తం.